రైట్. అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాలేమితో సతమతమవుతోంది. బడ్జెట్ ప్రకటించినప్పుడల్లా ఆశగా ఎదురు చూస్తుంది. అత్యవసర కేటాయింపులతో సరిపెట్టుకుంటుంది. యూనివర్సిటీ ఏర్పాటై 7 ఏళ్లు గడుస్తున్నా ఆశాజనక కేటాయింపులు లేవు. దీంతో యూనివర్సిటీ అభివృద్ధి నానాటికి తీసికట్టుగా మారుతోంది. నిధుల కేటాయింపు లేకపోవడంతో ప్రగతి సాధనలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. అనంతపురం జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం కేటాయించినప్పుడు జిల్లావాసులు ఎంతో సంబరపడ్డారు. తమ ప్రాంతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని భావించారు. యూనివర్సిటీలో ఇప్పటికీ పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోలేదు. ఇంతకాలం తాత్కాలిక భవనాల్లో నడుస్తూ వచ్చిన యూనివర్సిటీ ఈ ఏడాది శాశ్వత క్యాంపస్ ఉన్న బుక్కరాయ సముద్రం మండలం జంతలూరుకు మార్చారు. కొత్త భవంతులలో ప్రారంభమైన మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాకపోవడంతో విద్యార్థులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఒకవైపు పనులు నడుస్తుండగానే మరోవైపు విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పనుల నడుమ విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. యూనివర్సిటీ చుట్టూ ప్రహారీ గోడ పూర్తి కాకపోవడం, కట్టిన చోట ప్రహారీ ఎత్తుగా లేకపోవడం, తరచూ బయటి వ్యక్తులు యూనివర్సిటీ ప్రాంగణంలో వసతి గృహంలో వచ్చేస్తూ ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలమెడదీస్తున్నారు. రక్షణ విషయమై అనేక పర్యాయాలు విద్యార్థులు వైస్ ఛాన్సలర్ కోరి వద్ద మొరపెట్టుకున్నా ఆయన విననట్టు వదిలేశారు. రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బాత్రూంలోకి తొంగి చూస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో ఇటీవల అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీకి పూర్తి స్థాయి నిధుల కేటాయింపు జరపకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం కేటాయించిన 125 కోట్ల రూపాయలతోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు. గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ యూనివర్సిటీకి ₹1 కేటాయించలేదు. ఒక అకాడమిక్ బ్లాక్ తో పాటు 2 వసతి గృహ భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో ఒకటి బాలికలకు, మరొకటి బాలురులకు కేటాయించారు. యూనివర్సిటీలో దాదాపు 1000 మంది విద్యార్థులుండగా 400 పైబడి అమ్మాయిలున్నారు. అమ్మాయిల వసతి గృహ పనులు పూర్తి కాకుండానే ప్రారంభించారు. దీంతో పనిచేసేందుకు వచ్చేవారు బాలికల వసతి గృహంలోకి ప్రవేశిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆ సమయంలో వారు బాత్రూంలోకి తొంగి చూస్తున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇది విషయమై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోరి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భద్రత, రక్షణ రంగం కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. విద్యుత్ సౌకర్యం ఉంటే తప్ప అవి పని చేయవని విద్యార్థులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణకు అయ్యే ఖర్చును యూనివర్సిటీ విద్యార్థుల నుంచే పిండుతోంది. అన్ని కేంద్ర విద్యాలయాల్లో కంటే అదనంగా ఫీజులు వసూలు చేస్తున్న రక్షణ, భోజన సౌకర్యంలో అనేక లోటుపాట్లు తలెత్తుతున్నాయి. మిగతా యూనివర్సిటీల కంటే తమపై భారాన్ని మోపడం సరైంది కాదని విద్యార్థులు మదనపడుతున్నారు. పాలకవర్గం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై నిరసన తెలిపితే భవిష్యత్తు లేకుండా చేస్తామని పరోక్ష హెచ్చరికలు విద్యార్థులకు మరింత ఇబ్బందికరంగా మారాయి. విద్యార్థుల ఆందోళనతో అట్టుడుగుతున్న జంతలూరు సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనలో యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్ 8న యూనివర్సిటీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోగా రాష్ట్ర గవర్నర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారని తెలిపారు. వైస్ ఛాన్సలర్ ఎస్ఏ కోరి నిర్లక్ష్యం, విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీలో 24 గంటలు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపడుతామన్నారు. నాసి రకం భోజనం ఇస్తున్న ఏజెన్సీని సైతం మారుస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతపురం కేంద్రీయ యూనివర్సిటీలో బాలికలకు రక్షణ లేకుండా పోతుందని వైకాపా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మండిపడ్డారు. అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల బాత్రూంలోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూస్తుండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీకి మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. మరి యూనివర్సిటీకి మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.